అసలు గద్దర్ పేరు మీద అవార్డు ఇవ్వటం అనేది ఉమ్, ఈ ప్రభుత్వం యొక్క అనాలోచితమైన చర్య. ఉమ్, ఎందుకు అంటే గద్దర్ గారి పేరు మీద గద్దర్ గారి మీద అందరికి గౌరవం ఉంటుంది. ఉమ్, కానీ గద్దర్ గారి సిద్ధాంతం వేరు, గద్దర్ గారి అది వేరు. ఆయన మావోయిస్టు ఉమ్, సమర్థింపు మనిషి. ఉమ్, ఆయన బుల్లెట్ కన్నా బ్యాలెట్ కాదు బుల్లెట్ అని నమ్మిన సిద్ధాంతం మనిషి. ఆయనకి అవార్డు ఇస్తే కూడా నేను ఈ ప్రభుత్వ సిద్ధాంతానికి వ్యతిరేకిని ఉమ్, కనుక నేను అవార్డు తీసుకోను అన్నాడు ఆయన. ఉమ్, సో ఆయన సిద్ధాంతానికి వ్యతిరేకమైన ప్రభుత్వం ఆయనకు అవార్డు ఇస్తే ఆ అవార్డు తీసుకోలే ఆయన. ఉమ్, మరి ఇప్పుడు ఆయన సిద్ధాంతానికి వ్యతిరేకమైన వాళ్ళకి అవార్డు ఎలా ఇస్తారు? అందరూ మావోయిస్ట్ సమర్థింపు అని అంటున్నారా? గద్దర్ గారి పేరు మీద ఒక అవార్డు ఇవ్వండి, సపరేట్ అవార్డు. ఉమ్, ఒక ఉన్నాయి కదా, చాలా రఘుపతి వెంకయ్య గారి అవార్డు, ఉమ్, ఇలా స్పెషల్ అవార్డు ఆ పేరు మీద ఒక పర్మనెంట్గా ఇవ్వండి. సంవత్సరానికి ఒక మంచి ఆ పేరు మీద, అది గౌరవం. ఉమ్, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని దశాబ్దాలుగా అవార్డు అంటే ఒక కామన్ పేరు ఎందుకు పెడతారు? అది ఆ ఔచిత్యం లేదు ఈ ప్రభుత్వానికి, ఈ విచక్షణ లేదు. ఎందుకు పెడతారు కామన్ పేరు? ఉమ్, ఒక వ్యక్తి పేరు మీద ఎప్పుడు అవార్డు పెట్టరు. మేము ఎందుకు పెట్టలే? ఇన్నాళ్ళు మహామహులు ఉన్నారు కదా, మహామహులు ఇండస్ట్రీలో ఉన్నాడు. శ్రీశ్రీ గారి పేరు మీద పెట్టచ్చు కదా, ఎందుకు ఇవ్వాలి శ్రీశ్రీ గారి పేరు మీద? గదర్ కన్నా గొప్ప ఆయన కదా శ్రీశ్రీ గారి పేరు. ఎన్నో సినిమాలకు పాటలు రాశాడు ఆయన. ఆయనకి ఎందుకు ఇవ్వాల? ఆయన పేరు మీద ఎందుకు అవార్డు పెట్టాల ప్రభుత్వాలు? ఎందుకంటే విచక్షణ, ఒక విజ్ఞత ఉంటుంది. ఒక వ్యక్తి పేరు మీద ఇవ్వకూడదు.